మీడియా సోషల్ మీడియాని సంతృప్తి పరిచేటటువంటి చర్యలు ఎవరికి వాళ్ళు చేసుకొస్తున్నారు. వాస్తవంగా అసలు భారత్ చైనా సరిహద్దుల్లోకి మొట్టమొదటి సైన్యాన్ని పంపించింది, గాల్వన్ లోయ ఆక్యుపై చేయడానికి ప్రయత్నించింది చైనా, దాన్ని నిరోధించడానికి ప్రయత్నించింది భారత్. ఆ సందర్భంగా జరిగిన ఘర్షణ 20 మంది భారత సైనికులు మరణిస్తే దానికి ప్రతీకారంగా మన వాళ్ళు 80 మందిని లేపేస్తే ఇంకో 200-300 మంది గాయాల పాలైతే అదంతా పెద్దదే జరిగింది. అప్పుడు వాళ్ళ వీడియోలు మన వీడియోలు సర్క్యులేట్ అయినాయి. అదే సందర్భంలో తాజాగా ఇన్ని రోజుల పాటు ప్రతిష్టంభన, ఆ తర్వాత మొన్ననే నరేంద్ర మోడీ తర్వాత చైనా అధ్యక్షుడుకి సంబంధించినటువంటి మీటింగులు, ఆ తర్వాత ఇద్దరు ఉపసంహరించుకోవడం ప్రారంభించినటువంటి పరిస్థితి. మనమైతే వాళ్ళు వెనక్కి వెళ్ళాకనే వస్తామని చెప్పాం, వాళ్ళు వెనక్కి తీసుకెళ్తున్నారు అన్నటువంటి చెప్పుకొస్తున్నారు. లేటెస్ట్గా మాత్రం ఇండియన్ ఆర్మీ నుంచి ఒక వీడియో వైరల్ అవుతోంది. అదేంటయ్యా అంటే, అప్పట్లో కొంతమంది చైనా సైనికుల్ని ఏదైతే PLA పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించినటువంటి